హే క్యూటీస్, నేను చాలా రోజులుగా ఆర్డర్ పెట్టుకుందామని అలా నా విష్ లిస్ట్‌లో పెట్టేసి వదిలేసిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఈ శారీ నేను తీసుకున్నాను ఫ్లిప్‌కార్ట్‌లో. సో, అప్పుడు ఏమైందంటే బ్లౌజ్ కుట్టించుకొని శారీ కింద కట్టేసుకున్నాను. సో, ఏమైందంటే మా అక్క ఈ శారీ తీసేసుకొని దాన్ని ఒక టాప్ కింద కన్వర్ట్ చేసుకుంది. సో, నేనింకా బ్లౌజ్ ఉండిపోయింది కాబట్టి నేను మళ్ళీ శారీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా! అందుకని చెప్పి. ఈ శారీ ఏంటంటే ఓవెన్ హ్యాండ్లూమ్ కాటన్ సిల్క్ శారీ అనమాట. అంటే కాటన్ అండ్ సిల్క్ కూడా మిక్స్ ఉంటది లైట్‌గా. ఇంకోటి ఏంటంటే ఇది ఓవెన్ హ్యాండ్లూమ్ అంటే చేత్తో నేసిందనమాట శారీ. శారీ అయితే చాలా బావుంటది. స్మాల్ బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ వచ్చింది. అక్కడక్కడ బూటీస్ వచ్చాయి. శారీ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట. అసలు కట్టుకున్నట్టు కూడా తెలీదు. చాలా లైట్ వెయిట్‌గా ఉంటది శారీ. సో, ఇంకోటేంటంటే నేను దీని మీద కుట్టించుకున్న బ్లౌజ్ కూడా నా దగ్గర కలరు. మీకు ఏ కలర్‌లో కనిపిస్తుందో తెలీదు. అంటే రాయల్ బ్లూలో కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. కానీ అది బ్లూ కలర్. ఇంకోటేంటంటే దీన్ని నేను హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి కింద పరికిణి కుట్టించుకుంటాను. ఓని అంతే. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కాబట్టి నాకింకా వేరే బ్లౌజ్ అవసరం లేదు. ఆ శారీలో తీయక్కర్లేదు కాబట్టి నాకు కింద పరికిణికి ఓనికి వచ్చేస్తది. ఎందుకంటే నా సైజు ఎక్సెస్, ఎస్ కాబట్టి పర్లేదు. నాకు సెట్ అయిపోద్ది. నాకు సరిపోతది. మీకు కూడా సరిపోతది. ఎందుకంటే శారీ అయితే చాలా పెద్దదే. అదే ఎవరన్నా కొంచెం లావుగా ఉన్నవాళ్ళు కుట్టించుకోవాలనుకుంటే గనక ఇది బ్లౌజ్ అనమాట. నేను ఇంతకుముందు తీసుకున్నానని చెప్పాను కదా! దాని బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇది చాలా బావుంటది. ఎంతో ఇష్టంగా కుట్టించుకున్నాను. కానీ మా అక్కకి శారీ బావుందని చెప్పిందని చెప్పి ఇచ్చేసాననమాట డ్రెస్ కుట్టించుకోవడానికి. అంతే కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి కదా అక్కల కోసం. సో, అలా. మీకు కూడా ఒకవేళ ఈ శారీ నచ్చుంటే గనక ప్రొడక్ట్ కావాలనుకుంటే నేను లింక్ ఇస్తాను. కింద చూడండి, ఆర్డర్ చేసుకోండి. శారీ అయితే చాలా బావుంటది. వరలక్ష్మి వ్రతానికైతే పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట.